కార్తీక మాసమంతా స్నానం చేయలేకపోతే ఎప్పుడెప్పుడు చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే కార్తీక మాస ప్రారంభం నాడు. కార్తీక శుద్ధ పూర్ణిమ అంటే శుద్ధపక్ష ముగింపు కాలం. కృష్ణపక్ష పాడ్యమి అంటే కృష్ణపక్ష ప్రారంభం. కృష్ణపక్ష అమావాస్య అంటే కృష్ణపక్షం ముగింపు కాలం. ఈ 4 తిథులలో కార్తీక స్నానం ఆచరిస్తే కార్తీక మాసంలో 2 పక్షాలలో స్నానం చేసినట్లే అవుతుంది. శివుణ్ణి దమనంతో పూజిస్తే కోరికలు త్వరగా తీరుతాయా? దీనికి సంబంధించిన కథ అగ్నిపురాణంలో కనిపిస్తుంది. శివుని క్రోధం నుండి భైరవుడు ఉద్భవించాడు. శివాజ్ఞ లేకుండా శివ సంకల్పానికి వ్యతిరేకంగా ఇతడు దేవతలను సంహరించాడు. ఆగ్రహించిన పరమశివుడు ఇతన్ని వృక్షమై పొమ్మని శపించాడు. భైరవుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి ప్రాధేయపడగా సుగంధభరితమైన దమనంగా జన్మించమన్నాడు. ఈ కారణం వల్ల దమనంతో పూజిస్తే శంకరుడు భోళాశంకరుడై అనుగ్రహిస్తాడని చెప్తారు. శుద్ధపక్షం, కృష్ణపక్షం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శుద్ధపక్షం అంటే చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పాడ్యమి నుండి పూర్ణిమ వచ్చేసరికి పూర్ణ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు క్షీణిస్తూ అమావాస్య నాడు కనిపించకుండా ఉండిపోతాడు. అంటే శుద్ధపక్షం చంద్రుడి యొక్క వృద్ధిని, కృష్ణపక్షం చంద్రుడి యొక్క క్షీణతను సూచిస్తుంది.